రాళ్లు రప్పలకు రైతు బందా. గత సర్కారు హయాంలోనే రోడ్లకు లేఅవుట్లకు పెట్టుబడి సాయం. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఏది రైతు బంధు ఎవరెవరికి ఇవ్వడం జరిగింది, రైతు బంధు రాళ్లు రప్పలకు, చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంకులకు, అలాగే చాలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఔటర్ రింగ్ రోడ్డుకు సైతం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి గత సర్కారు హయాంలో కనబడ్డది. ఇప్పుడు రాళ్లు రప్పలకు కూడా ఇవ్వాలన్న రైతు బంధు అనేది ఇలా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. గత సర్కారు హయాంలో రోడ్లకు, లేఅవుట్లకు పెట్టుబడి సాయం. ఇక గత ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం తీసుకువచ్చిన రైతు బంధు పథకం అమల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సాగులో లేని భూములు, గుట్టలు, చెట్లు, లేఅవుట్లు, నేషనల్ హైవే రోడ్లకు రైతు బంధు ఇచ్చారని పేర్కొన్నారు. చాలా మంది అనర్హులకు ఆయాచిత లబ్ధి చేకూర్చారని విమర్శించారు. ఇప్పుడు కూడా రాళ్లకు, గుట్టలకు, రహదారులకు మనం రైతు భరోసా ఇద్దామా అని సభ్యులను ప్రశ్నించారు. తమ ప్రభుత్వం కూడా రైతు భరోసాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని, ఈ స్కీమ్ అమలులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా స్కీమ్ను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పెట్టుబడి సాయంపై నిర్ణయాల్లో ప్రధాన ప్రతిపక్షం సలహాలు తీసుకొని విధి విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. భూమినే నమ్ముకొని భూమినే అమ్మగా భావించిన రైతులను ఆదుకోవాలనేదే తమ ఆలోచన అని వెల్లడించారు. అప్పటి ప్రభుత్వం రైతు బంధు ఉద్దేశం పెట్టుబడి సాయమని, మరి పెట్టుబడి సాయం ఎవరికి ఉండాలి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో 72,817 కోట్లను రైతు బంధు రూపంలో ఖర్చు చేశారని, దీంట్లో 22,606 కోట్లు సాగులో లేని భూములకు ఇచ్చారని చెప్పారు. గతంలో గజ్వేల్ సెగ్మెంట్లోని రాజీవ్ రహదారికి, ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లకు పెట్టుబడి సాయం ఇచ్చారని అన్నారు. క్రషర్ యూనిట్లు నడిచే ప్రాంతాలకు, మైనింగ్ భూములకు, పోడు భూములకు నకిలీ పట్టాలు తీసుకున్న వారు రైతు బంధు పొందినట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 50 కిలోమీటర్ల పరిధిలో 70 నుంచి 80% వ్యవసాయం చేయడం లేదని, కానీ గతంలో 3 కోట్ల ఎకరాలకు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారని వివరించారు. రైతు బంధు రూపంలో వేలాది కోట్లు కొల్లగొట్టారని తెలిపారు. చివరి పేదవాడికి కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందజేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి 3 ఏళ్లలో 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం రేవంత్ చెప్పారు. రైతు ఆత్మహత్యలపై తాను 2019లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నలకు సభలో సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీలో 2014లో 160, 2015లో 516, 2016లో 239 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏడాదిలో 25 లక్షల మందికి రుణమాఫీ చేసినాం. ఏడాదిలో ఏం చేశారని చాలాసార్లు తమను బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని, కానీ 10 ఏళ్ల కాలంలో వాళ్ళ హయాంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూసుకోవాలని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఎంత రుణమాఫీ చేయడం జరిగింది అన్నటువంటి అంశం పైన ఆయన నిన్న మాట్లాడడంతో పాటు రైతు బంధు సంబంధించినటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టి రైతు భరోసా రూపంలో సాగులో ఉన్నటువంటి భూమికే మేము రుణమాఫీ, సాగులో ఉన్నటువంటి భూమికే మేము రైతు భరోసా 7,500 చొప్పున మేము ఇస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గతంలో రాళ్ళకి ఇచ్చిళ్ళు, రప్పలకి ఇచ్చిళ్ళు, సాగు చేయనటువంటి భూములకు ఇచ్చిళ్ళు, ఔటర్ రింగ్ రోడ్కి ఇచ్చిళ్ళు, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి భూములకు సైతం కూడా ఇచ్చిళ్ళు. మరి హైదరాబాద్కు పక్కన ఉన్నటువంటి దాదాపుగా 56-60 కిలోమీటర్ల మేర ఎక్కడ కూడా వ్యవసాయం కనబడది, కానీ వాటికి కూడా రైతు బంధు ఇచ్చిళ్ళు. ఎకరాకు 5,000 చొప్పున 2 విడతల్లో 10,000 ఇచ్చిళ్ళు. దీని ద్వారా దాదాపుగా 22,606 కోట్ల రూపాయలు 22,606 కోట్ల రూపాయలు సాగు కానటువంటి భూములకు ఇచ్చినటువంటి లెక్క. మరి ఇప్పటికి కూడా మరి సాగు కానటువంటి భూములకు ఇస్తామా? సరే, మీరు అనుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన, ఇప్పటికే ఒక దఫా ఎగ్గొట్టిళ్ళు అయిపోయింది. సరే, సాగులో ఉన్నటువంటి భూమి ఏందో మీరు లెక్క చెప్పి మీరు ఇవ్వాలి కదా. ఒక దఫా ఎగ్గొట్టిళ్ళు అయిపోయింది కదా, ఇప్పుడైనా కనీసం చక్కగా ఇవ్వాలి కదా. ఇంకా మళ్ళీ దాన్ని విధి విధానాలు అంటాను. మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటామని చెప్తాను. మరి అది ఇంకా ఎప్పటి వరకు అయితే, ఇంకా వాళ్ళ సలహాలు సూచనలు ఇంకెన్ని రోజుల వరకు తీసుకుంటావు? ఇంకా సంవత్సరం అవుతుంది, ఇంకా 2 సంవత్సరాలు అవుతుందా? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి సంక్రాంతి తర్వాత అంటావు, మరి సంక్రాంతి తర్వాత అంటే మళ్ళీ ఉగాది వస్తుంది. మరి ఉగాదికి ఇస్తావా? కొత్త సంవత్సరం కాబట్టి, తెలుగు కొత్త సంవత్సరం కాబట్టి మళ్ళీ అప్పుడు ఏమైనా స్టార్ట్ చేస్తావా? దీనిపైన కూడా సమాధానం చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా గత సర్కారు మాత్రం ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితోటి ముందుకు వెళ్ళిందనేది మన అందరికీ తెలుసు. దాని ద్వారా చాలా బడ్జెట్ కూడా మనం లాస్ కావడం జరిగింది. ఎందుకంటే దాంట్లో చాలా అవినీతి జరిగింది. ఏది సాగు కానటువంటి ఆ భూమికి సైతం కూడా రైతు బంధుని ఇవ్వడం జరిగింది. దాంట్లో నిన్న రైతు భరోసా ఎప్పుడు ఇస్తామనేటటువంటి దానిపైన కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు
క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా, సాగు భూములకే పథకం వర్తింపు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధులో కోతలు విధిస్తామని తాము చెప్పలేదని వెల్లడి. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణిలో నమోదైన భూములన్నిటికీ రైతు బంధు ఇచ్చిందని, 12 సీజన్లకు 80,000 కోట్లకు పైగా చెల్లించిందని చెప్పారు. దీనివల్ల ఈ స్కీమ్ దుర్వినియోగం అయిందని, అందుకే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా విధి విధానాలపై సబ్ కమిటీ వేసి రైతులు ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నామన్నారు. ఇకపై సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతు భరోసా గైడ్లైన్స్ పై ఇంకా సలహాలు సూచనలు తీసుకుంటున్నామని, ప్రతిపక్ష సభ్యులు తమకు కూడా తమ అభిప్రాయాలు చెప్పవచ్చన్నారు. మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అంతే తప్ప తాము చెప్పిందే చేయాలనే ఆలోచన బీఆర్ఎస్ వాళ్లకు తగదన్నారు. పత్తి, చెరుకు పంటకు ఏం చేయాలన్నది సభ్యులు చెప్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైతు బంధులో కోతలు విధిస్తున్నామని తాము ఎప్పుడు చెప్పలేదని ఆయన వెల్లడించడం జరిగింది. సో ఆయన ఇంకా ఏమని చెప్తా ఉన్నాడు, సంక్రాంతి తర్వాత రైతు భరోసా. సంక్రాంతి కాదు, దయచేసి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంక్రాంతి తర్వాత. సంక్రాంతి తర్వాత ఇస్తామని అంటా ఉన్నాడు. సంక్రాంతి తర్వాత అంటే ఉగాదికి ఇస్తాడా, మళ్ళీ దసరా వరకు కూడా మళ్ళీ సంక్రాంతి అంటారు. అంటే సంక్రాంతి తర్వాత అంటే మళ్ళీ సంక్రాంతి వచ్చేంత వరకు, అవతల సంక్రాంతి వచ్చేంత వరకు కూడా మళ్ళీ సంక్రాంతి వరకు అనవచ్చు. సో మరి మళ్ళీ ఇయర్ అవుతుందా, లేకపోతుంటే ఈ సంక్రాంతి అయిపోగానే ఉగాది లోపు ఇస్తావా, ఆ గైడ్లైన్స్ ఈ తారీఖు వరకు ఇస్తామని చెప్పు. మొన్న ఏదైతే ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాని తీరుగానే రైతు భరోసా పైసలు పలానా సంబంధించినటువంటి సంక్రాంతి 13, 14, 15 తారీఖు అయిపోతా ఉన్నది. మేము సంక్రాంతి అయిపోగానే 20 తారీఖు వరకు మీ యొక్క అకౌంట్లో, రైతుల అకౌంట్లో సాగు చేసుకున్నటువంటి భూముల లెక్క గింత వాళ్ళ యొక్క అకౌంట్లో 7,500 రూపాయలు వేస్తూ ఉన్నాం, దానికి విధి విధానాలు ఇవ్వని చెప్పేసి ప్రకటించండి. ఇప్పటికి సైతం కూడా నాకు తెలిసి ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేకపోవచ్చు. సాగు అవుతున్నటువంటి భూముల లెక్క, అలాగే జిల్లాకి ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అనుకుంటా ఒక సబ్ కమిటీ వేసి జిల్లాలకు వెళ్ళి ఆ ప్రజల అభిప్రాయం, రైతుల అభిప్రాయం ఈ రైతు భరోసా పైన తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. అది అయిపోయి దాదాపుగా 2-3 నెలలు అయిపోయింది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ సరిపోదా? మళ్ళీ ఏమంటా ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల యొక్క అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాం, ఆమోద యోగంగా ఉంటే మేము పరిగణలోకి తీసుకుంటాం. మరి అట్లాంటప్పుడు ఎందుకు మరియా? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పక్షాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేసేటువంటి తీరులో ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మీరు 15,000 ఇస్తామంటా ఉన్నారు కదా, 15 కాదు 20,000 ఇవ్వమంటారు వాళ్ళు, ఇస్తావా నువ్వు? అది నువ్వు పరిగణలోకి తీసుకోవు. ప్రభుత్వంలో ఉన్నది మీరు దాని నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకోండి. కానీ ఇదేం కాకుండా మేము మొన్న ఏమని చెప్పిండు, మొన్న ఏదో దసరాకే అనుకుంటాం, దసరాకే మేము రైతుల యొక్క అకౌంట్లో వేస్తాం. ఇప్పటి వరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ రైతు బంధు విషయంలో, రైతు రుణమాఫీ విషయంలో ఒక 30 సార్లు అబద్ధం ఆడవచ్చు. 30 సార్లు ఎక్కువనే కావచ్చు, నాకు తెలిసి లెక్కలైతే ఇంకా నేను మర్చిపోవచ్చు, నేనేమైనా 30 సార్లు అబద్ధం ఆడవచ్చు. రైతు బంధు, రైతు రుణమాఫీ, ఇన్ని వేల కోట్లు చేసినాం, ఇప్పుడు చేసినాం, అసలు లెక్క లేదు, పొంతన లేదు. ఒక మంత్రికి ఇంకొక మంత్రికి అసలు పొంతనే ఉండదు ఈ లెక్కలకి, ఏం మాట్లాడతారో తెలియదు. సో అట్లా కాకుండా ప్రభుత్వంలో ఉన్నది మీరే కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తొందరగా. కానీ ఈసారి అయితే చెప్తా ఉన్నారు, ఈసారి సంక్రాంతి తర్వాత అని చెప్తా ఉన్నాం. సంక్రాంతి తర్వాత ఏ డేటో ప్రకటించండి, రైతులకు వాళ్ళ అకౌంట్లో మీరు వేయండి. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరుగా ఏదైతే రాళ్ళు రప్పలకు ఇవ్వకుండా సాగు అవుతున్నటువంటి భూములకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. గుట్టలకు పుట్టలకు వాటికి ఇవ్వకుండా భూస్వాములకు, ఎవరైతే 10-20 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు ఎట్లాగో వాళ్ళు కోటీశ్వర్లే. దాంతోపాటు మీరు ఇవ్వాల్సినటువంటి మా సూచన ఏంటిదంటే, సరే 5 ఎకరాల లోపు ఇస్తామనుకున్నారు అనుకో, 10 ఎకరాల లోపు ఇస్తామన్నారు అనుకో, భూమి ఉన్నటువంటి రైతుకు ముందుగా లాభం అవుతా ఉన్నది. మేము కాదనట్లేదు, వాళ్ళకి కావాల్సిందే. కానీ అంతకంటే ముందు అసలే సెంటు భూమి లేనటువంటి రైతులకు కూడా మీరు ఏదో రకంగా మీరు 12,000, 15,000 సాయం చేస్తామని చెప్పినటువంటి మాట ఉంది కదా, దాన్ని కూడా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భూమి ఉన్నటువంటి రైతులకు ఆటోమేటిక్గా లబ్ధి కలుగుతుంది, ఓ పంట రూపంలో, మీరు ఇచ్చేటువంటి పథకం రూపంలో. కానీ భూమి లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ప్రజలు, వాళ్ళపైన కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఇలా రాష్ట్ర సర్కార్ పైన ఉన్నది. దానిపైన కూడా తుమ్మల గారు అలాగే రాష్ట్ర సర్కార్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీరు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా కాకుండా దానికి గైడ్లైన్స్ పెట్టి ఎవరు అర్హులు అన్నటువంటి దానిపైన ఇప్పటికే మీరు మరి సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఇంకా నిర్ణయం ఇంకా నేను పొడిగిస్తామంటే ప్రజలు ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. వచ్చేటిది మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఏ విధంగా రైతులు డిసైడ్ అవుతారో మీరే అర్థం చేసుకోరు. ఎందుకంటే రైతులు తలుచుకున్న తర్వాత ఎవరు ఏం చేయలేరు.
అది నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటిది. ఇక